శ్రీ సోసలే వ్యాసరాజమఠం ఉత్తరాధికారులైన శ్రీ విద్యా విజయతీర్థుల వారు క్రితంలో శ్రీమద్భగవద్గీతపై చేసిన ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలను సేకరించి ఆ కన్నడ ప్రసంగంలోని ముఖ్యాంశాలకు తెలుగు అనువాదాన్ని అందిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నా బిడ్డలు చనిపోయారు. వారిని చూడలేకపోవడం వల్ల నా భార్య తీవ్రమైన బాధకు గురైంది. నా బిడ్డలను తెచ్చివ్వండి అని ఒక బ్రాహ్మణుడు అడిగినప్పుడు అర్జునుడు అదెంత పని, చిటికలో తెచ్చిస్తాను అని అన్నాడు. అంతేకాక అలా తెచ్చివ్వలేకపోవడానికి నేనేమి కృష్ణుణ్ణి కాను అని కూడా అంటాడు. ఇది అనవసరమైన మాట. ఒక బంధువు, ఒక స్నేహితుడు పలకాల్సిన పలుకు కాదు. కాని అర్జునుడు హాస్యానికో ఆడంబరానికో అలాంటి మాటను అన్నాడు. పరాత్పరునితో స్నేహం ఉన్నంత మాత్రాన, సాన్నిహిత్యం ఉన్నంత మాత్రాన జ్ఞానం భద్రంగా ఉంటుందన్న భరోసా లేదు అనడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణ. శ్రీకృష్ణుడు 5 మంది పాండవుల్లో అర్జునుడికే విస్తారమైన వేదాంత ఉపదేశాన్ని చేశాడు. అదే భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. అటువంటి ఉపదేశామృతాన్ని చవిచూసిన తరువాత కూడా అర్జునుడు కృష్ణుడిని ఇలా పరిహాసమాడాడు అంటే మరి మనం ఏపాటి? కనుక గీతా శ్లోకాలను బట్టి పట్టేశాం, గీత మొత్తం కంఠతా వచ్చేసింది అన్నంత మాత్రాన జ్ఞానోదయమయ్యింది, భగవదనుగ్రహం కలిగింది అని అనుకోరాదు. గీతాసారాన్ని అక్షర రూపంలోనే కాక ఆచరణలో కూడా అలవర్చుకోవాలి. అప్పుడే ముక్తికి మార్గం ఏర్పడుతుంది. అలా కావాలి అంటే గీతాధ్యయనం నిరంతరంగా సాగాలి. ప్రాచీన ఆచార్యుల వ్యాఖ్యానాలకు అనుగుణంగా అర్థాలను తెలుసుకోవాలి. అంతరార్థాల మర్మాలను అవగతం చేసుకోవాలి. ఒక్క గీతార్థాన్ని ఆచార్య వ్యాఖ్యాన సహితంగా తెలుసుకుని ఆచరణపూర్వకంగా సాధన చేస్తే చాలు. వేదాలు, ఉపనిషత్తులు, ఇతర శాస్త్రగ్రంథాల అధ్యయనం చెయ్యలేకపోయినా ముక్తి మార్గానికి అడ్డు ఉండదు. ఇలా ముక్తిని అందించే సకల శాస్త్రసారమైన భగవద్గీత ప్రభవించింది మార్గశీర్ష మాసంలోనే. మాసానాం మార్గశీర్షోహం అని ఇదే భగవద్గీతలో భగవానుడు చాటాడు. 12 నెలల్లో మార్గశీర్షమాసంలో నా విభూతి రూపం ఉంటుందని సాక్షాత్తు భగవంతుడే తెలిపాడు. అందువల్ల సంవత్సరం పొడవునా చేయాల్సిన గీతాధ్యయనాన్ని కనీసం ఈ నెలలోనైనా రోజూ క్రమం తప్పకుండా చేయాలి. మార్గశీర్షమాసంలో జ్ఞానయజ్ఞమే ప్రధానం. ఈ నెలలో భగవంతునికి మనం చేయగలిగిన అత్యుత్తమమైన పూజలు 2 ఉన్నాయి. ఒకటి ధనుర్నారాయణుని పూజ, రెండవది గీతాపారాయణం. మార్గశీర్ష మాసంలోనే ధనుర్మాసం వస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికి 90 నిమిషాలకు మునుపే లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానసంధ్యావందనాదులు చేసుకొని దేవతార్చన ముగించి పెసరపప్పు, బియ్యం కలిపి వండిన పొంగలిని ధనుర్నారాయణునికి నైవేద్యం చెయ్యాలి. ఇలా చెయ్యడం ద్వారా ఎన్నో విశేష ఫలితాలను భక్తులు పొందవచ్చును అని పురాణాలు చాటుతూ ఉన్నాయి. ఇక రెండవ అత్యుత్తమ పూజ ఈ మార్గశీర్ష మాసంలో 1 రోజులు గీతాపారాయణం, గీతార్థ చింతన చెయ్యడం, వీటితో పాటు భగవద్గీత పుస్తకాలను యోగ్యులకు దానం చెయ్యడం. ఈ రెండింటినీ వ్రతరూపంగా చెయ్యాలి. శ్రద్ధతో, భక్తితో ఆచరించాలి. ఫలాపేక్షతో వీటిల్ని చెయ్యడం తప్పేమీ కాదు. కాని చేసిన కర్మకు ఇవ్వాల్సిన ఫలాన్ని భగవంతుని చిత్తానికి వదిలేసి చెయ్యడం ఇంకా ఉత్తమం. భగవద్గీత సర్వశాస్త్ర సారం కనుక శ్రీమధ్వాచార్యుల వారు 2 భాష్యాలను వ్రాశారు. ఒకటి గీతాభాష్యం, రెండవది గీతా తాత్పర్యం. వేదోపనిషత్తులకు సైతం ఒకే భాష్యాన్ని వ్రాసినటువంటి ఆచార్యుల వారు భగవద్గీతకు మాత్రం 2 భాష్యాలను వ్రాశారు. ఈ విధంగా గీత యొక్క ప్రాశస్త్యాన్ని, ప్రాధాన్యాన్ని వ్యాఖ్యాన సంఖ్యారూపంలో కూడా ఎలుగెత్తి చాటారు శ్రీమధ్వాచార్యుల వారు. వేదాలకు, ఉపనిషత్తులకు భాష్యాన్ని వ్రాయడానికి మునుపే ఆచార్యుల వారు గీతాభాష్యాన్ని వ్రాశారు. అంతేకాదు మధ్వాచార్యుల వారు వ్రాసిన మొట్టమొదటి గ్రంథం కూడా ఈ గీతాభాష్యమే. అలానే మంత్రాలయ ప్రభువులైన శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారు గీతా వివృత్తి అన్న వ్యాఖ్యానాన్ని వ్రాశారు.
ఇది శ్రీ మధ్వాచార్యుల 2 గీతా భాష్యాలను ఆధారంగా చేసుకొని వ్రాసిన గ్రంథం. ఇందులో శ్రీ రాఘవేంద్రుల వారు గీతా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ గీతా గీతార్థ ప్రకాశిక అని అన్నారు. అంటే భగవద్గీతనే భగవద్గీత యొక్క అర్థాన్ని ప్రకాశింపజేస్తుంది అని. భగవంతుని వాణి కూడా అతనిలాగనే స్వయం ప్రకాశమని శ్రీ రాఘవేంద్రుల అభిమతం. తాము వ్రాసిన గీతా వివృత్తి, దాని ఆధారాలైన మధ్వాచార్యుల గీతాభాష్యం, గీతా తాత్పర్యం మొదలైన గ్రంథాలన్నీ కూడా ఇదిగో మీకు కావలసిన వెలుగు ఇక్కడ ఉంది అని సాధకులకు మార్గదర్శకం చేసేవి మాత్రమే కాని భగవంతుడి యొక్క వాణికి తమ స్వకపోలకల్పితమైన అర్థాలను జోడించి వ్రాసినవి కావు అని శ్రీ రాఘవేంద్రుల వారు వినయపూర్వకంగా భగవద్గీతను, గీతాచార్యుణ్ణి కీర్తించారు. గీతోపదేశానికి అర్జునుడినే ఎందుకు ఎన్నుకున్నాడు భగవంతుడు అన్న ప్రశ్నకు శ్రీ రాఘవేంద్రుల వారు సమాధానం చెబుతూ, అర్జునుడు అంటే ఇంద్రుడు, ఇంద్రుడు అంటే త్రైలోక్యాధిపతి, 3 లోకాలకు రాజు. కనుక ముల్లోకాలలోని సాధకులకు ఈ ఇంద్రుడు ప్రతినిధి. అందువల్ల అతనికే గీతోపదేశం చెయ్యడం జరిగింది. ఇంద్రుడు పాలించే ఆ 3 లోకాలు ఏవి అంటే భూర్భువస్వః అనేవి. వీటికి ఇంద్రుడు అధిపతి. ఈ 3 ఉత్తమ లోకాలు ఉన్నాయి. అక్కడ ఉన్నవారికి ఉపదేశం చేసే భగవద్రూపాలు వేరుగా ఉన్నాయి. ఇంద్రుడు అధిపతిగా ఉన్న ఈ 3 లోకాలకు నియామకుడైనటువంటి నారాయణుని రూపం పేరు ఉపేంద్ర. ఆ ఉపేంద్రుడే శ్రీకృష్ణుడు. కనుక త్రైలోక్యాధిపతి ఇంద్రావతారి అయిన అర్జునుడికి ఉపేంద్ర అవతారి అయిన కృష్ణుడు గీతను ఉపదేశించాడు. ఇటువంటి కైవల్యదాయకమైన భగవద్గీతను మార్గశీర్ష మాసంలో పారాయణం చెయ్యడం, ఆ గీత యొక్క అంతరార్థాలను చింతన చేయడం, గీతా పుస్తకాలను యోగ్యులకు, సాధుకులకు దానం చెయ్యడం అని 3 పావన కార్యాలను చేసి సర్వోత్తమ కృష్ణుని అనుగ్రహానికి మనమందరం పాత్రులమవుదాం. శ్రీకృష్ణార్పణమస్తు.